క్షతగాత్రులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన టీడీపీ నాయకులు వడ్డు మధుసూదన్ రెడ్డి. ఓంకార క్షేత్రంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోయ వెంకటేశ్వర్లు, బోయ చిన్న లింగన్న వారిని ఏకోడూరు గ్రామ టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ వడ్డు వెంకట సుబ్బారెడ్డి కుమారుడు వడ్డు మధుసూదన్ రెడ్డి పరామర్శించి ఒక్కొక్కరి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఓంకార సిద్ధేశ్వర స్వామి దయ వల్ల క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అన్నారు. ఒక్కొక్కరికి తమ వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అక్కడ ఉన్న డాక్టర్లను సంప్రదించి పేషెంట్ కండిషన్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏకోడూరు టీడీపీ నాయకులు స్టాలిన్ రాజ్, నరసింహ, పుల్లయ్య, విఆర్ఓ జయరాముడు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మానసికంగా డల్ అవుతాము. ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కదమ్మా ఆరోగ్యశ్రీకి ఏదైనా ఇప్పుడు నరాలకు ఏదైనా ఉంటే స్కానింగ్ తీసుకోవాలి ముందు. దానికేం ప్రాబ్లం అంటే ఏం కాదు, ఇక్కడే జరుగుతుంది. ఆయన స్వీకరిస్తుంది తీసుకోవాలి. ఈయన బాగోదు అంటే ఈయన చూపించుకోవాలి. ఇప్పుడు కనీసం ఒక 50,000 మొదలు ఎగసపడిపోతుందన్నా. జాగ్రత్త, ఏం భయపడకన్నా, ధైర్యంగా మొదలు నేను మాట్లాడి సార్తో కడుక్కుంటాను. ఏం కాదురా, ధైర్యం ఉందన్నా. ప్రభుత్వం కూడా మీకు అండా ఉంటుంది, ఏం భయపడగరి. సాయంత్రం ఉదయం ఎన్ని గంటలకు పోయాడు ఆయన? పొద్దున 7 కల్లా పోతాడు సార్. 7 గంటలకు డైలీ పోతాడా? చిన్నడాలి పొద్దున 5 ఆయన మాట తీసేయడు ఏడాదికైనా పోతుంటాడు. అవునవును, పొద్దున 5 గంటప్పుడు పోయి ఇంకా పొద్దున 7-6 తీసుకుపోతాడు, 5 వరకు పెట్టుకుంటాడు అక్కడ. మీకు ఎప్పుడు తెలిసింది? ఎట్లా నాకు సాయంత్రం 6 తెలిసింది సార్. ఫోన్ చేసినాడు నా భర్త. ఎవరు చేసినారు? నా భర్తనే కింద చేసినండి. అంటే వాళ్ళు కింద వండారని రేపు మేడం? కింద వండాను నేను. నన్ను బతికించుకొని దారి అంబులెన్స్ ఫోన్ చేయని అన్నాడు సార్. అంటే అంబులెన్స్ రాకుంటే నాకు ఉడికే పోయి తీసుకొని వచ్చినాడు. వాళ్ళ గురించి ఏమైనా చెప్పినాడా? చిన్నడన్న వాళ్ళ గురించి ఏమన్నా? చిన్నాడు అన్న వాళ్ళ గురించి ఏమైనా కింద వండారు? వాళ్ళ దెబ్బలు ఎక్కువ తగిలిన అట్లా అడుగుతూనే అన్నాడు. చిన్నాడు అంటూనే అన్నాడు. కానీ బాగున్నాడని చెప్తాను. అట్లా అంటే వాళ్ళ కింద వండేది తెలుసు. లేదు సార్, సాయం